అక్క ఇంట్లో ఇన్ని జరుగుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటక్క? ఏం చెప్పాలరా? నువ్వేమన్నా ఇంట్లో ఉన్నావా? ఆ పశుపతి దగ్గరికి మాట్లాడొస్తానని వెళ్ళావు, ఇప్పుడొచ్చావు. ఇప్పటికైనా విషయం అర్థమైందిగా? పూర్తిగా అర్థమైందక్క. ఆ సిట్టెమ్మ ఇంతకు తెగిద్దని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. సరే, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. సాధ్యమైనంత త్వరగా ఆ దరిద్రాన్ని వదిలించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే అక్క. కాకపోతే సిట్టెమ్మను వదిలేయడానికి రవిచంద్ర ఒప్పుకుంటాడంట? ఖచ్చితంగా ఒప్పుకోను మావయ్య. ఏ ఎందుకు ఒప్పుకోరా? చిట్టమ్మ నాకేం మాటిచ్చిందో అప్పుడే మర్చిపోయావా? కాంతమత్త, తెలిసి నేనే నేరమూ చేయలేదు. అంతా ఆ పశుపతి గాడి వల్లే జరిగిందని తెలిసిందే. మాటలు వేస్ట్ చిట్టమ్మ. ఈ రోజు సాయంత్రం లోపు నా ఆస్తి నాకు తిరిగివ్వకపోయినా, నా ఆస్తి గుడికి రాయడం కరెక్టేనని నేనొప్పుకోకపోయినా నువ్వు శాశ్వతంగా నా కొడుకు నుంచి దూరమవుతానని మాటిచ్చావు. నేనన్న మాటకి కట్టుబడున్నాను. నువ్వన్న మాటకి కట్టుబడున్నావా? అమ్మా ప్లీజ్ అమ్మా, పాపం చిట్టం ఏ నేరం చేయలేదమ్మా. నువ్వు నోర్ముయలుడు, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. వీళ్ళతో మాట్లాడనవసరం అక్క. వెళ్ళిపోయి బట్టలు బ్యాగులు కార్లు ఎడతాను. ఆ తర్వాత అల్లుడు అమ్మ కోసం వస్తాడో పెళ్ళాం కోసం ఎక్కడే ఉండిపోతాడో అప్పుడే తేల్చుకుందాం. పదరా తమ్ముడు. తప్పుకో. ఇదిగో బెబ్బే, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నీ కూతురు చేసిన ఏదో పనికి నీ కూతుర్ని శాశ్వతంగా ఇక్కడే వదిలేసి నేను నా కొడుకు వెళ్ళిపోతున్నాం. ఇక మీదట నీ కూతురు శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండబోతుంది. చిట్టమ్మా, మా అమ్మ చెప్పేది నిజమేనా? నువ్వు మా తమ్ముడు విడిపోతున్నారా? నీకు తల్లయ్యే యోగమే లేదా? వదినా, ఒక్క నిమిషం ఆగుదినా. అత్త, నీ ఆస్తి నీకు రాసేయడానికి ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వద్దా? 10 నిమిషాలా? ఇన్ని రోజులుగా చేయలేని పని 10 నిమిషాల్లో చేస్తావా? సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? ఇదే కారు దగ్గర 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడు చెప్పినా నీకోసం నా కొడుకు కోసం ఆగను. కాకినాడ వెళ్ళి తీరుతాను. చిట్టమ్మా, 10 నిమిషాల్లో ఏం అద్భుతాలు జరుగుతాయమ్మా? ఆ దేవుడు శాసిస్తాడు, ఈ చిట్టమ్మ పాటిస్తుంది. 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో నా జాతకం మొత్తం తలకిందులు కాబోతుంది. ఆ అద్భుతమేటో మీరే చూస్తారు కదా. ఆ బొకే తీసుకురావయ్యా. సార్ సార్ సార్, ఏంటి ఏం కావాలి? మీరేంటి సార్ ఉన్న పళంగా కాకినాడ నుంచి విజయనగరం వచ్చారు? నిజానికి నేను రాలేదు, అదిగో ఆ కాంతమ్మే రప్పించింది. నేనా? అక్క, ఈ ఎమ్మెల్యే గాడేంటి ఇక్కడికి వచ్చాడు? అదే అర్థం కావట్లేదురా తమ్ముడు. చిట్టమ్మా, ఇదంతా నీ ప్లానే కదూ? అవును బావా, నా మొగుడిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ఏంటి, అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా రప్పిస్తాను. నువ్వు మామూలు దాన్ని కాదు చిట్టమ్మా, నువ్వు దేశకంత్రి. కాంతమ్మ గారు మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించడం ఏంటి సార్? ఎస్, తను చేసిన పని సామాన్యం అయిందా? తనకున్న యావదాస్తిని, అంటే దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఈ విజయనగరం ఆలయానికి కాంతమ్మ చందాగా రాసింది. తనకున్న కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికిచ్చి చరిత్రలో నిలిచిపోయింది కాంతమ్మ.
నా ఆస్తి మొత్తం గుడికి రాసిచ్చినట్టు ఈ ఎమ్మెల్యేకి ఎలా తెలిసిందిరా? అదే నాకు అర్థం కావట్లేదక్క. అలాంటి ఆదర్శ మహిళ మా పార్టీకి చెందిన కార్పొరేటర్ అని చెప్పుకోవడానికి నేనెంతో గర్వపడుతున్నాను. అలాంటి శ్రీమూర్తి మా పార్టీలో ఉన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. అలాంటి మహిళను సన్మానించి సత్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. మీరు సెలవిస్తే నేను మా కార్పొరేటర్ కాంతమ్మ దగ్గరికి వెళ్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏ పిఐ అందుకో కాంతమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంతమ్మ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, నీలాంటి ఆణిముత్యం మా పార్టీలో ఉన్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏది శాలువై తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. కార్పొరేటర్ కాంతమ్మకి జై! కార్పొరేటర్ కాంతమ్మకి జై! కార్పొరేటర్ కాంతమ్మకి జిందాబాద్! కాంతమ్మకి జిందాబాద్! కార్పొరేటర్ కాంతమ్మకి జిందాబాద్! కార్పొరేటర్ కాంతమ్మకి జిందాబాద్! కాంతమ్మత్త, సాక్షాత్ ఎమ్మెల్యే గారి ఇక్కడ దాకా వచ్చి నీకు బొకే ఇచ్చి శాల్వా కప్పి సన్మానిస్తున్నారంటే నీ పేరు వార్డు నుంచి అసెంబ్లీ దాకా, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దాకా పాకిపోయిందత్తా. నిజమా చిట్టమ్మా? అవునత్తా. చూసావుగా ఎమ్మెల్యే గారు ఎంత మాట అన్నారు. నువ్వు వాళ్ళ పార్టీలో ఉండటం వాళ్ళ పార్టీ మొత్తానికే గర్వకారణమంట. నీలాంటి మహిళని సన్మానించటం ఆయన అదృష్టం అంట. నువ్వు సానా ఎదిగిపోయావు కాంతమ్మత. నిజమా చిట్టమ్మా? ఏమంటుంది మీ అమ్మ? కాంతమ్మ గారికి జిందాబాద్! కాంతమ్మ గారికి జిందాబాద్! కార్పొరేటర్ కాంతమ్మ గారికి జిందాబాద్! కాంతమ్మ, నువ్వు మనిషివి కాదమ్మా, దేవత. ప్రతిపక్షాలు నిన్ను చూసి ముక్కున వేలేసుకుంటున్నాయమ్మా. ఇలాంటి స్త్రీమూర్తి మా పార్టీలో ఎందుకు లేదా అని కళ్ళు కుట్టుకుంటున్నారు. దాంతో మన ముఖ్యమంత్రి గారు, అదే మన కాబోయే సీఎం గారు నీ గురించి నాతో ఫోన్లో మాట్లాడారు. మీరు చెప్పేది నిజమా సార్? మన ముఖ్యమంత్రి గారు నా గురించి ఫోన్ చేశారా? అవునమ్మా. గుడికి చందా ఇవ్వాల్సి వస్తే ఏ 100, 1000, 1,00,000 కాకపోతే ₹1,00,00,000 ఇస్తారు. అలాంటిది నువ్వు నీ యావదాస్తిని గుడికి దారాదత్తం చేశావంటే నీలాంటి మహిళ మా పార్టీలో ఉన్నందుకు మాకు గర్వకారణమని ఆయన నోటితోటి చెప్పారమ్మా. అంతేకాదు, నిన్ను మేయర్ని చేయమని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారమ్మా. అమ్మా, నీళ్లు తెచ్చిపెట్టు. అదిగో నీళ్లు. అమ్మా ఎమ్మెల్యే గారు, మీరు చెప్పేది నిజమా? నిజంగా నిజమమ్మా, అక్షరాలా నిజం. ప్రస్తుతం ఉన్న మేయర్ గారు అనారోగ్యంతో మరణించారు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. దానికి సరైన అర్హులు ఎవరా అని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే ఈలోపు నువ్వు చేసిన దాన ధర్మాలు విని ఆయన దాకా పాకిందమ్మా.
దాంతో ఆయన మేయర్ అభ్యర్థిగా నిన్నే సెలెక్ట్ చేశారు. అత్త మళ్ళీ పడిపోమాకే మొహాన్ని కొట్టడానికి నేను లేవు. ఎమ్మెల్యే గారు, మీరు చెప్పేది నిజమా? ఇంకా అనుమానమేటత్తా? కాకపోతే ఆ గుడికి ఆస్తి రాసింది నువ్వు కాదు కదా, నేను కదా. ఏంటమ్మా, కాంతమ్మ తన ఆస్తి తను గుడికి రాయలేదా? నువ్వు రాశావా? అక్క, నీకు రాబోయే మేయర్ పోస్టు ఆ చిట్టమ్మ నాశనం చేసేలాగుందక్క. అవునరా తమ్ముడు, వెంటనే చిట్టమ్మ నోరు మోయించాలి. చిట్టమ్మ, ఏంటమ్మా నువ్వు ఈ టైంలో కూడా జోకులు అవసరమా? జోక్లేడు కాంతమ్మత్త, నేను చెప్పేది నిజమే. చాలే ఆపు చిట్టి. అయినా ఎమ్మెల్యే గారు, మా కోడలు ఎప్పుడూ ఇంతే తమాషాగా మాట్లాడుతుంది. అంటే నిజంగానే నువ్వు నీ ఆస్తి మొత్తం గుడికి రాసావు కదా? నిజంగానే రాశానండి, నా మీదొట్టు. అవును సార్, మా అమ్మకి దేవుడన్నా, అనాథలన్నా, అమాయకులన్నా ఎంతో ప్రేమ, ఎంతో జాలి. అందుకే మా యావదాస్తిని ఈ ఊర్లో ఉన్న దేవాలయానికి రాసేసింది. అవును ఎమ్మెల్యే గారు, ఇందులో ఎవరి బలవంతమూ లేదు, ఎలాంటి స్వార్థమూ లేదు. నిస్వార్థంగా నా ఆస్తి మొత్తాన్ని గుడికి రాసేశాను. అంటే నీ ఆస్తి మొత్తం గుడికి రాయటం న్యాయమే కదత్తా? ఓసి రాక్షసి, ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని భలే తప్పించుకున్నావే. అవును చిట్టమ్మా, దేవుడికి ఆస్తి రాయడం కంటే న్యాయమేముంది చెప్పు? అంటే నువ్వే ఆస్తి రాసావు కదా, నేను రాయలేదు కదా. అవును చిట్టమ్మా, నువ్వెందుకు రాస్తావు? నేనే కదా స్వయంగా రాశాను. వెరీ గుడ్ కాంతమ్మ. ఇక నువ్వు మేయర్ అవ్వకుండా ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. కార్పొరేటర్ కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి. కాంతమ్మ, నీ గురించి ఏమో అనుకున్నానే, నీదింత దయాహృదయమని ఇప్పుడే అర్థమైందమ్మా. ఏది ఏమైనా ఆ మేయర్ సీట్లో కూర్చునే అన్ని అర్హతలు నీకున్నాయి. అవునమ్మా, మా కాంతమ్మకి ఆ అర్హతలున్నాయి. అంటే నేనిక్కడి నుంచి కాకినాడ రాగానే నన్ను మేయర్ని చేసేస్తారా సార్? 100కి 100 చేసే అవకాశాలున్నాయి. స్వయంగా నేనే మాట్లాడతానమ్మా. ఓకే? చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కాంతమ్మ గారు, మీరు చేసిన దాన ధర్మాలు ఊరు వాడ అని కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలు రెండూ పాకిపోయాయి. మీ దయాహృదయం, దాన హృదయం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు. దీనికి మీ సమాధానం? చెప్పడానికేముంది? నాకు చిన్నప్పటి నుంచి పేదవాళ్లన్నా, అనాథలన్నా, అభాగ్యులన్నా ఎంతో ప్రేమ, ఎంతో జాలి, ఎంతో కరుణ. ఈ ఊరొచ్చాక ఈ గుళ్ళో ఉన్న అనాథల్ని, అభాగ్యుల్ని చూశాను. అందుకే నా యావదాస్తిని నేనే స్వయంగా ఆ గుడికి రాసిచ్చాను. చిన్న కరెక్షన్. కరప్షనా? కరప్షన్ కాదండి, కరెక్షన్. కరెక్షన్. ఓ, అదేంటండి? తన యావదాస్తిని గుడికి రాయటం న్యాయమే అని కాంతమ్మ గారు ఒప్పుకున్నట్ట, ఒప్పుకోనట? అందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది? మీడియా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో నేనే స్వయంగా చెప్తున్నాను, నా యావదాస్తిని గుడికి రాయడం నాకు సమ్మతమే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇదే నా తీర్పు. చెప్పండి చెప్పండి చెప్పండి. సరే కాంతమ్మ, నాకు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ కి టైం అయింది, వస్తాను. అలాగే ఎమ్మెల్యే గారు.
చూశారు కదా, తనకున్న యావదాస్తిని గుడికి రాసిన ఒక మహాత్మురాలిని మొదటిసారిగా కలిసాం. ఆవిడ మేయర్ అవ్వాలని, ఇంకొద్ది రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలని, ఆ తర్వాత సీఎం అవ్వాలని కోరుకుందాం. ఓవర్ టు ఛానల్. ఒరే అవతారం, మీ అక్క మేయర్ కాబోతుందిరా. అవునక్క. చిట్టమ్మా చిట్టమ్మా నువ్వు కేక చిట్టమ్మా, నువ్వు సూపర్ చిట్టమ్మా, కేక్ అంతే. లేదంటే కింద పడిపోయేలా ఉన్నాను. ఆపు బావా, ఆపు. మొత్తానికి ఓ పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం చిట్టమ్మా. నువ్వు చేసిన పని వల్ల ఆస్తులు పోతే పోయాయేమో గాని ఊర్లో మా అమ్మకి చాలా మంచి పేరు వచ్చింది. తన యావదాస్తిని గుడికి దానం చేసిన కార్పొరేటర్ కాంతమ్మ అని కాకినాడ మొత్తం కోడై కూస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మా అమ్మకి మేయర్ సీట్ ఇస్తానన్నారు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కాదు, నీ ప్లానింగ్ వల్ల కాదు. నేను ప్లానింగ్ చేయడం ఏంటి బావా? అవును చిట్టమ్మా, ఆ పశుపతిగాడు తన మంత్రశక్తితో నీ మీదున్న మా అమ్మ ఆస్తిని చాలా ప్లాన్డ్ గా గుడికి రాయించేశాడు. కానీ నువ్వేం చేసావు? మా అమ్మ తన ఆస్తి మొత్తం గుడికి రాసిన విషయం కాకినాడ మొత్తం తెలిసేలా చేసావు. మీడియా దృష్టికి కూడా తీసుకెళ్లిపోయావు. ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే గారిని విజయనగరం వచ్చేలా చేసావు. ఇదంతా నీ వల్లే కదా జరిగింది. నువ్వే గనక వాళ్ళకి చెప్పుండకపోతే ఎమ్మెల్యే గారు వచ్చుండేవారు కాదు, మా అమ్మకి మేయర్ సీట్ ఇచ్చుండేవాళ్ళు కాదు. అంటే మీడియా వాళ్ళు రావడం, ఎమ్మెల్యే రావడం, ఇదంతా చిట్టమ్మ ప్లానింగా? అంటే నా ఆస్తి నాకిప్పించకుండా గుడికి రాసివ్వడం న్యాయమేనని నాతోనే అనిపించిందన్నమాట. ఏది ఏమైనా నువ్వు పరమ కంత్రివే చిట్టి. ఏం సత్తం బావా, ఆస్తి మొత్తం గుడికెళ్ళినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఇంకో పక్క కాంతమ్మత్త ఆస్తిని ఆవిడ అనుమతి లేకుండా రాసేశానే అని బాధగా కూడా ఉంది. పోనీలే చిట్టమ్మా, అదేమన్నా మా అమ్మ కష్టపడి సంపాదించిందా? జనాల్ని మోసం చేసి అధిక వడ్డీల పేరుతో వాళ్ళ రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బే కదా. ఆ ఆస్తంతా దేవుడికి వెళ్ళడమే నయం. అందుకే నువ్వు గుడికి రాసావని తెలిసినా నేను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు బావా, అంతా నీ గొప్పతనమే. నా గొప్పతనమా? అవును బావా, నా వల్ల మీ కోట్ల రూపాయల ఆస్తి పోయినా కూడా నన్ను అర్థం చేసుకొని ఒక్క మాట కూడా అల్లేసాడు. అది నీ గొప్పతనమే బావా. అదే నీ స్థానంలో మరో మగాడుండుంటే మా అమ్మ ఆస్తి పోగొడతావా అని నన్ను పాటికి ఇంట్లోంచి గెంటేసి ఉండేవాడు. లేదంటే నాతో తెగదెంపులు చేసుకుని నన్ను ఎప్పటికీ దూరంగా పెట్టుండేవారు. కాని నువ్వు జరిగింది అర్థం చేసుకుని నాకు అండగా నిలబడ్డావు. ఆ ఎమ్మెల్యే గారి నంబర్ ఇచ్చి, టీవీ వాళ్ళ నంబర్ ఇచ్చి నాతోనే వాళ్ళందరికీ ఫోన్లు చేయించావు. ఈ గండం నుంచి బయటపడేలా చేశావు. ఓరి వెధవా, నిన్నటిదాకా నా పార్టీలోనే ఉన్నావు, పెళ్ళాం పార్టీలోకి ఎప్పుడు మారిపోయావురా? అంటే ఇప్పటి వరకు ఇదంతా చిట్టమ్మ వల్ల జరిగిందనుకున్నాను నేను. ఇందులో నీ హస్తం కూడా ఉందన్నమాట. చిట్టమ్మ, నా కొడుకు అండ చూసుకునే కదా అందరి ముందు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. చెప్తానే, వాడి అండదండలు సహాయ సహకారాలు ఎంతకాలం ఉంటాయో నేను చూస్తాను. ఏదేమైనా మనం పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం కాబట్టి మనం దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే అంటేనా? అంటే ఏముంది, నేను తలుపేసేస్తాను, లైట్స్ కూడా తీసేస్తాను, తీసేసి దుప్పటి తెస్తాను, తెచ్చేసి ఇంకేముంది, చిట్టమ్మా దుప్పటి మడత పెట్టవా అంటాను. నువ్వే చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. అర్థమైందా? అయితే చెప్పు, నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఆశ దోశ అప్పడం వడ అనే విషయాలు నాతో చెప్పిద్దామనే నేనేం చెప్పను.
సరదాగా ఒక చిన్న పందెం పెట్టుకుందామా? ఆ పందెంలో నేను గెలిచాను అనుకో, నీకు ముద్దు పెడతాను. ఒకవేళ నువ్వు గెలిచావనుకో, నువ్వు నాతో ముద్దు పెట్టించుకోవాలి. ఆ? నీ తెలివితేటలో నా దగ్గర చూపుతున్నావంటే? నువ్వు గెలిచినా నాకే ముద్దెడతావా? నేను గెలిచినా నాకే ముద్దెడతావా? నేను గెలిస్తే ముద్దెట్టకూడదు కదా? ఓకే, అలాగే. ఇంతకీ పందెం ఏంటి? కొబ్బరికాయని పగలగొట్టకుండా ఎలా తాగొచ్చు? ఊరుకో బావా, కొబ్బరికాయని పగలు కొట్టకుండా ఎలా తాగుతారో? తాగొచ్చు. తాగలేము. సరే, పందెంలో ఓడిపోయానని చెప్పు, ఎలాగో నేను చెప్తాను. సరే, నేను ఓడిపోయాను చెప్పు. పగలగొట్టకపోతే ఏ రాత్రి కొట్టుకొని తాగొచ్చు. ఇదంతా తొండి తొండి అంతా మోసం. మోసం కాదు, నీది మోసం. పందెంలో గెలిచినా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావే, అది మోసం. ఏం కాదు. అది మోసమే. ఏం కాదు. ఒప్పుకోవాల్సిందే, ముద్దు పెట్టించుకోవాల్సిందే. నేను ఒప్పుకోవాలి.